కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని సుంకర రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. లింగంపర్తి రోడ్లో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ బనానా ల్యాండ్ సమావేశం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం ఇచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరపాటి చెప్పాడు. ఏలేశ్వరంలో శ్రీ శ్రీ రూపులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని పట్టణాధ్యక్షులు సిడగం వెంకటేశ్వరరావు సూచనల మేరకు కాకినాడ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి సుంకర రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పీఎస్సీ సభ్యులు ముద్రగడ పద్మనాభం హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, త్వరలోనే ఆయన కిర్లంపూడి నివాసానికి చేరుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వారు అన్నారు. అంతేకాకుండా ముద్రగడ ఏలేశ్వరం ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని, ఆయన గతంలో ఏలేశ్వరంలో నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవిందు, సామంతులో సూర్యకుమార్, గొల్లపల్లి సురేష్, కోరాడ రాజు, గోడ నాగేశ్వరరావు, వాగు బలరాం, తాళ్లపూడి వీరబాబు, అనంత రమేష్, భాస్కర్రావు, చందక సుధాకర్, పేకేటి ప్రకాశం, దేవర శేఖర్, వెంకటేష్, రాచర్ల రమేష్ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన అందరి ఆరాధ్యం అలాగే మన అభిమాన నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యం చేత హాస్పిటల్కి వెళ్ళారు. హఠాత్తుగా ఆయన్ని కాకినాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు యశోద హాస్పిటల్ కంటే ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా చాలా ఆందోళన చెందాం. ఎంత ఆందోళన చెందామంటే, అటువంటి వ్యక్తి కనుక మన ప్రతిపాడు నియోజకవర్గం కనుక లేకపోతే ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రాజకీయం ఏమైపోతుంది, మన గిరిబాబు గారు ఏమైపోతారు అనేటువంటి అంత బాధ చెందాం. దాని అన్నిటి నుంచి కూడా దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనకి డాక్టర్ల పర్యవేక్షణలో ఆరోగ్యం కుదురుపడింది, పడుతూ ఉంది. ఇంకా ఆయన ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని చెప్పేసి, ఆయనకి ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఎవరో ఎంత చెప్పినా సరే, ఒక వ్యక్తి చెప్పాడు, ఆయన ఒక పుస్తకం అంట, ఆయన ఒక గ్రంథం అంట ముద్రగడ పద్మనాభం గారు. అంటే ఎంత చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే, ఇంకో ఏదో ఒక మూల ఒక విషయం ఉండిపోతుంది అన్నమాట. ఇందాక మన టౌన్ ప్రెసిడెంట్ గారు మావయ్య గారు చెప్పారు, ఎంతో మంది ఏలేశ్వరంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, నిరుపేద కుటుంబాలకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పోస్టులు వేయించడము, అలాగే నిరుపేద రైతులకి డబ్బులు వస్తాయా రావా అనుకునే టైంలోని, అక్కడ ఎటువంటి ఫండ్లు లేని టైంలోని డైరెక్ట్ గా సీఎంతో మాట్లాడి ఫండింగ్ చేయించి ఏలేశ్వరం పరిసర ప్రాంతంలో ఏలేరు రిజర్వేయర్లో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించినటువంటి దానిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అలా మనం ఒకటి కాదు, రెండు కాదు, ఈవేళ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలుసుండంటే దేశంలో చాలా మంది ఉండొచ్చు, కానీ మనకు తెలుసున్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఇండిపెండెంట్ గా అసెంబ్లీలో అడుగు పెట్టారంటే అది ఒక్క ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మన అందరికీ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గా నూనూగు మిసాలతో ఇండిపెండెంట్ గా అడుగు పెట్టినటువంటి ముద్రగడ పద్మనాభం గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి అసెంబ్లీని కూడా గడగడలాడించినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అది అట్ ది సేమ్ టైం ఏలేశ్వరం స్థానిక లింగంపర్తి రోడ్డులో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ బనానా ల్యాండ్ సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు రమేష్ రాజు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ సభ్యులు 3వసారి ఏకగ్రీవంగా అనుసూరి నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. అనంతరం
లైన్ రమేష్ రాజు అధ్యక్ష కార్యదర్శి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రమేష్ రాజు మాట్లాడుతూ నాగేశ్వరరావు లయన్స్ క్లబ్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలు అయిందని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అనుసూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడోసారి అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2025-26 సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గొల్లపూడి గణేష్, ట్రెజరర్ ఆలమండ దుర్గాప్రసాద్, సభ్యులు జ్యోతుల శ్రీనివాస్, ఊర రాజబాబు, కప్పల నాగభూషణం, తాళ్లూరి గొల్లాజీరావు, కోట శ్రీనివాస చక్ర. మీడియా సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డివిఎస్ రాజు రమేష్ గారు. లయన్స్లో మాస్టర్ గవర్నర్గా 2011 చేయడం జరిగింది. ఈరోజు ఏలేశ్వరం బనానా లయన్స్ నూతన కార్యవర్గం డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అయితే కొత్త కార్యవర్గం ప్రతిష్టాపించడం జరిగింది. ఈ ఏలేశ్వరం లయన్స్ క్లబ్ అనేది రీవర్ 6 జిల్లాలో ఆఖరి క్లబ్ది. అటు పలాస నుంచి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు తుని కాన్స్టిట్యున్సీలో ఉండే తుని, ప్రతిపాడు, అన్నవరం, ఏలేశ్వరం ఈ క్లబ్లని కూడా ఒక జిల్లా కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా సుమారు 60 క్లబ్లలో 60 క్లబ్లు అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ ఏలేశ్వరం బనానాలు అనేది ఒక ప్రతిష్టాత్మకమైనది. ఇది 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అనేక సేవా కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. అలాగే ఈ రోజున డాక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 19 మంది సభ్యులతో ఏంటంటే ఈ క్లబ్ దేదీప్మానంగా నడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున మనం చూస్తున్నాం ఈ లయన్స్ క్లబ్ అనేది ఏంటంటే 1917లో ప్రారంభించిన సుమారు 210 దేశాల్లో ఈ ఏలేశ్వరం బనానా అనే క్లబ్లు 45,000 పైన క్లబ్లు ఉన్నాయి. సో ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు జరిగిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అయితే మేము ఉన్నామని చెప్పి ఈ ఎల్సిఎఫ్ ద్వారా ప్రతిరోజు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే అది ఎక్కడ ఏ విపత్తు జరిగినా సుమారు 2.5 నుంచి 3.5 కోట్ల వరకు ఏంటంటే ఆ సహాయం అందిస్తూనే ఉన్నాం. ఎక్కడ తుఫాన్లు జరిగినా, ముక్కలు వచ్చినా, సహజంగా ఏం జరిగినా సరే అది చేయడమే కాకుండా అలాగే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, బ్లడ్ బ్యాంక్స్ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో ఆ ప్రాంతాల్లో ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక స్కీమ్స్ చేస్తుంది కాబట్టి దీంతో పాటు గవర్నమెంట్ చేయలేని వెంటనే నాయకత్వ లక్షణాలు మనం అభివృద్ధి చేయాలని చెప్పి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేక రకాల లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ అంటే కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం మనకు తరఫీ ఇస్తుంది. ఆ విధంగా ఈ సంవత్సరం డిసెంబర్లో కూడా కొడైకెనాల్లో ఒక 100 మంది నాయకులకి ఈ ఎంటైర్ మల్టిపుల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే లయన్స్ నుంచి సేకరించి వాళ్ళందరికీ నాయకత్వ లక్షణాలను తరఫీ చేయడానికి చేస్తుంది. ఒక పక్క నాయకత్వం, ఒక పక్క ఆరోగ్యం, ఒక పక్క ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు దానికి సహాయం చేయడం. సో వేర్ తెలిసే నీట్ తెలిసే లైన్ అని చెప్పి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ లైన్ ఉండాలని చెప్పి 210 దేశాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో ఈ అంతర్భాగంగా ఈ ఏలేశ్వరం బనానా కూడా ఏంటంటే మహత్తరమైన కార్యక్రమాలు చేస్తుంది. వాళ్ళందరినీ అభినందిస్తూ సంపూర్ణ సహకారం ఇస్తున్న మీ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో ఈరోజు లయన్స్ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైన్ డివిఎస్ రమేష్ గారు రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. వారు మా కార్యక్రమానికి అసిస్టెంట్ సెక్రటరీ కొత్త కార్యవర్గాన్ని నిర్మించారు. వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం 25 సంవత్సరాలుగా ఏలేశ్వరం లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఆ సేవా కార్యక్రమాలు అన్నిటికీ కూడా మెడికల్ క్యాంప్స్, ఉచిత వైద్య శిబిరాలు, పేద పిల్లలకి బుక్స్ ఇవ్వడం, ఇలాగ అనేక రంగాల్లో కూడా మనం కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో ఈరోజు కార్యవర్గం రానున్న 25-26 సంవత్సరాలకు గాను ప్రెసిడెంట్ కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మంచి క్లబ్కి మంచి పేరు రాజు గారి ఆధ్వర్యంలో వారి సలహాల మేరకు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏలేశ్వరం పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం చేసిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు వీరిని ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శనం కావించి అనంతరం వేద పండితులతో వేదాశీర్వచనం కావించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, అభిమానులు, స్థానికులు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
శంఖవరం మండలం అన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరిట స్థానిక టీడీపీ శ్రేణులు ఏడాది ఎన్డీఏ కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ సహకారం మరియు మార్కెటింగ్ శాఖ మధ్యలో కింజారపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు మరియు ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఏడాది పాలనపై ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధిని కూడా ప్రజలకు వివరిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు వారి సమస్యలు ఎమ్మెల్యే సత్యప్రభ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరు బాగుందని, ప్రజాస్వామ్య పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వత్సవాయి సత్యనారాయణ రాజు మరియు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరికైనా సరే ముందే మీ అకౌంట్ చేసి గ్యాస్ డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ. గత ప్రభుత్వంలో మోసం లేదు. నేను అధికారంలోకి వస్తే 12,500 ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి క్యాంపు 6,000 ఇస్తే 7,500 ఇచ్చి 12,500 లెక్క చెప్పారు. మనం అలాగే చెప్పలేదే. మమ్మల్ని ఓట్ చేయండి, మేము 14,000 ఇస్తాం. మోడీ గారు 6,000 ఇస్తే 20,000 అన్నదాత సుఖీభవ కింద రైతుకి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు ఆగస్టు 2, 3 తారీఖుల్లో మోడీ గారు 2,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 5,000 ఇచ్చి అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత 7,000, రెండో విడత 7,000, మూడో విడత 6,000 కలిసి 54 లక్షల మందికి అన్నదాత సుఖీభవ కింద మీ అందరికీ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం. అందుకే అదే రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి మాట ఈ సంవత్సర కాలంలో మనం పూర్తి చేస్తే నిశ్చితుగా ప్రతి ఒక్కడు కలిగి మారిన ప్రతి ఒక్కడు విప్లవ జ్యోతి స్వాతంత్ర సమరయోధులు మన్యావ్ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసి నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లే. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో కాకినాడ క్షత్రియ పరిషత్ వారి సౌజన్యంతో విప్లవ జ్యోతి స్వాతంత్ర సమరయోధులు మన్యావ్ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసి నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు, కాకినాడ క్షత్రియ పరిషత్ సభ్యులు, రామేశ్వరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే గారు, ఇంకా గ్రామ పెద్దలు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి రావడం చాలా ఆనందంగా ఉంది. 2023లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భీమవరంలో సుమారు కాంస్య విగ్రహం 3 కోట్ల రూపాయలు చేసే కాంస్య విగ్రహాన్ని 40,000 మంది జనాలతో అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత సరిగ్గా అదే తర్వాత 1 year తర్వాత మన ద్రౌపది ముర్ము గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ తర్వాత అదే రోజుని ఈ విగ్రహ 1 year తర్వాత మొత్తం అందరికీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మల్లుదూర మిగతా వాళ్ళు అల్లూరి సీతారామరాజు గారితో ప్రయాణించిన అందరికీ కూడా గృహాలు అవి కట్టిస్తాం అని అన్నారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మొన్నే జరిగిందండి, ఈ నెల లాస్ట్ 26th లాస్ట్ మంత్. దానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, గవర్నర్ గారు, మన కిషన్ రెడ్డి గారు, శ్రీనివాసవరం గారు, 4 మినిస్టర్లతో సహా మొత్తం అదంతా కూడా అందరూ 4 ఓపెనింగ్స్ అయ్యి చేశారు. వృద్ధాశ్రమం ఒకటి, అలాగే జ్ఞాన మందిరం, పంపా లేక్ది, ఇవన్నీ కూడా ఆ రోజు ఓపెనింగ్ చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెడతామన్నారు, అది పెడుతున్నారు. అది కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ఒక వీధికి అల్లూరి సీతారామరాజు గారు పేరు అది త్వరలో పెడుతున్నారు. అది ఇవన్నీ కూడా ఈ నాయకుడు ఇచ్చిన గౌరవం, ఆయనకి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. దీనికి ఈరోజు ఇంత విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారికి ఈ ఊరి తరపున దీనికి అందరినీ కూడా ఇలా పిలిచి ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ. చారిత్రాత్మక పెద్దాపురంలో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందింది. పట్టణాభివృద్ధితో పాటు అన్ని వర్గాల వారు తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో పెద్దాపురంపై బురద చల్లడం సరికాదు. తులసి చందు ప్రచారం చేసిన కథనాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఎవరో బయటపెట్టాలి. తులసి చందు చెప్పే విషయాలు అన్ని గత 55 ఏళ్ల కిందట జరిగినవే. పెద్దాపురంలో సూర్యబలిజ సామాజిక వర్గం వ్యక్తులు వైద్యులు, ఇంజనీర్లుగా వివిధ స్థాయిలో స్థిరపడి ఉన్నారు. మిగిలిన వారు పలు వృత్తులు చేసుకుంటూ గౌరవంగా జీవిస్తున్నారు. పెద్దాపురంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఇటువంటి ఆరోపణలు చేయడం బాధాకరం. చారిత్రాత్మక పెద్దాపురంపై బురద చల్లడం సరికాదు. తులసి చందు వ్యాఖ్యలకు వందలాది కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని రాజకీయ నాయకులకు అంటగట్టడం సరికాదు. ఎవరు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో, ఎవరు కన్నీరికం చేయిస్తున్నారో బయటపెట్టాలి. సాక్ష్యాధారాలతో నిరూపిస్తే మేము మీకు సహకరిస్తాం. విభిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిసి ఉన్న చారిత్రాత్మక పెద్దాపురం చరిత్రను దిగజార్చడం సరికాదని డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. ఈ రోజున పెద్దాపురం పట్టణంలో మరి శాసనసభ్యులు రాజప్ప గారు కానీ, ఎక్స్ చైర్మన్ రాజా సూర్యబాబురాజు గారు, యువ నాయకుడు రంగనాథ్ గారు, నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీ మీడియా ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తానికి పెద్దాపురం అంటే తెలియవలసినటువంటి విషయం ఉంది. ఈరోజు పెద్దాపురం చాలా ప్రాముఖ్యత గల పట్టణంగా, ఒక పక్క పారిశ్రామిక రంగం దినదినాభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేక మంది ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. అలాగే పెద్దాపురం అంటే ఎంతోమంది కళామ తల్లులు పుట్టినటువంటి ప్రదేశం పెద్దాపురం. మహాకవులు, రచయితలు పుట్టినిల్లు పెద్దాపురం. మహారాజులు పరిపాలించినటువంటి ప్రాంతం పెద్దాపురం. నేటికి కూడా మహారాణి సత్రంలో పేదవారికి ప్రతి అనునిత్యం భోజనం పెట్టేటువంటి కార్యక్రమం జరిగేటువంటి పెద్దాపురం పట్టణంలో మరి ఎప్పుడో అనాది కాలంలో జరిగినటువంటి కార్యక్రమం
నేటికి జరుగుతున్నట్టుగా చూపెడుతున్నటువంటి మీడియా వారికి కూడా ఈ సందర్భంగా ఒక విన్నపం తెలియజేస్తా ఉన్నాం. మొన్న యూట్యూబ్ ఛానల్లో తులసి చందు గారు అనే ఆవిడ ఒక స్త్రీగా ఇక్కడ అనేక మంది స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఆమె మాట్లాడటం కూడా చాలా బాధాకరం. మరి ఆవిడ రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. ఓకే, ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాన్ని బయటకు తీసుకొస్తే మేము కూడా ఇవాళ పెద్దాపురం ఇవాళ అంతా అభివృద్ధి బాట వెళ్తుంది. ఇవాళ అందరూ కూడా అవేర్నెస్ వచ్చింది, అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళ ప్రజలందరూ కూడా చైతన్యం పొందారు. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పనిచేస్తున్నాయి. ప్రజాపత్రిక మీ అందరం కూడా ఈ పట్టణాభివృద్ధికి అందరూ కూడా మేము కలిసి పనిచేస్తున్నాం. ఈ పరిస్థితిలో మరి పెద్దాపురం అభివృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగింది. అన్ని కమ్యూనిటీస్ కూడా బాగా పిల్లల్ని చదివించుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ పరిస్థితిలో తులసి చందన్ ఆవిడ ఒక ఇన్వెస్టిగేటివ్ అని జర్నలిస్ట్ ఏదో చెప్పాడని చెప్పి ఒక 45 minutes ఒక రికార్డు వినిపించింది ఆవిడ యూట్యూబ్లోని. దాన్ని బట్టి పత్రికలన్నీ కూడా కథనాలుగా రాస్తున్నాయి. ఆ జర్నలిస్ట్ ఎవడో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎవడో ఒకసారి మాకు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ పెద్దాపురంలో ఇప్పుడు ఈవిడ చెప్పిన విషయాలు అన్నీ కూడా గత 50 సంవత్సరాల కింద జరిగాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఇవాళ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సమానంగా బతకాలని ఆలోచనతోటి అన్ని కమ్యూనిటీస్లు కూడా ముందుకు వచ్చినాయి. అలాగే ఈ కమ్యూనిటీ కూడా పెద్దాపురం సంబంధించి మరి సూర్యబల్జ కమ్యూనిటీ పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకుని ఇవాళ పిల్లలందరూ కూడా చదివించుకుని ఉద్యోగాలు చేసే తీసుకెళ్ళారు. ఇందులో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ. మరి ఇలాంటి సంస్కృతిని మళ్ళీ బ్యాక్ హిస్టరీని ఒక 50 సంవత్సరాల కిందటే బ్యాక్ హిస్టరీని తీసుకొచ్చి మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చెప్పాడని చెప్పే ఉద్దేశంతో మరి ఆవిడ తులసి చంద్ గారు ఆవిడ చాలా పెద్ద ఆవిడ, మంచి ఆవిడ. మరి ఎందుకు ఆవిడ ఎవరిని అభిప్రాయం తీసుకోకుండా ఈయన మాటిని ఈవిడ ఇనిషియేటివ్ జర్నలిస్ట్ మాటిని మరి ఇంత చేసింది. దాని మీద పెద్దాపురంలో గత 10 రోజులుగా చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇలా. ఎందుకంటే మీ అందరూ కూడా సమానంగా జీవంతరం అభివృద్ధిలో ప్రతి కార్యక్రమంలో కూడా అందరం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, తుని నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు తాలూకా శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ వేడుకలో హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దలు జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడం బుజ్జి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు, టీడీపీ పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, టీడీపీ ముఖ్య నేత గూటూరు శ్రీను, పిఎస్సిఎస్ చైర్మన్ దేవవరపు రాజుబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, కాసు విశ్వనాథ్, మాజీ పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జిరి నారాయణరావు, జూరెడ్డి ప్రసాద్, యాళ్ల చిన్ని, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రత్న భరత్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీరంగం రమేష్, రవిరాజు, టీడీపీ సీనియర్ నాయకులు వేములపూడి అప్పారావు మరియు ఎంఈఓ గాంధీ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉపాధ్యాయుల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెనక జరగాలి కుర్రాన్ని జరమండి. లైట్ ఏంటా
శ్రీరామ్ నగర్లో ఒక పెంకుటిల్లు వద్ద వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస, ఎస్ఐ టి రఘునాథరావు తమ సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేసి ఒక నిర్వాహకురాలు, ఒక బాధితురాలు, ఇద్దరు విటులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా సిఐ విలేకరులతో మాట్లాడుతూ జగంపేట సర్కిల్ పరిధిలోని జగంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల పరిధిలో జాతీయ రహదారి వెంబడి అనుమానిత వ్యభిచార ప్రాంతాలను ఇప్పటికీ తనిఖీ చేయడం జరిగిందన్నారు. అనుమానిత ప్రాంతాల్లో వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తే చర్యలు తప్పవని, ఎప్పటికప్పుడు మండల గ్రామాల్లో నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. దీనిలో భాగంగా జగంపేట గ్రామం శ్రీరామనగర్లో కాంతం అనే మహిళ ఆధ్వర్యంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. జగంపేట గ్రామం శ్రీరామనగర్లో జి కాంతం అనే ఆవిడ పెంకుటింట్లో రహస్యంగా వ్యభిచారం, కమర్షియల్ సెక్స్ వర్క్ జరుగుతుందని చెప్పేసి సమాచారం మీద ఈరోజు సెర్చ్ వారెంట్తో సహా బీఆర్ఓల సమక్షంలో సెర్చ్ చేయగా ఒక బాధితురాలు మరియు బ్రోతల్ హౌస్ మేనేజ్ చేస్తున్నటువంటి కాంతమ్మ ఇద్దరు విటులను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు విటులు మరియు బ్రోతల్ హౌస్ ఓనర్ అయినటువంటి కాంతమ్మ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అలాగే బాధితురాలని ఐసిడిఎస్ ద్వారా ఆమె బంధువులకు కౌన్సిలింగ్ చేసి ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి ఆవిడకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎవరైనా సరే ఎటువంటి బ్రోతల్ హౌస్లు నిర్వహించిన కఠిన చర్యలు తప్పు. అదేవిధంగా సెక్షన్ 18 ప్రకారం వాటిని బ్రోతల్ గృహాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తుంది. జగ్గంపేట కిర్లంపూడి పొడవున ఉన్నటువంటి నేషనల్ హైవే 16 పొడవున టీ స్టాల్స్ మరియు పబ్లిక్ ప్లేసుల్లో ఏదైనా కమర్షియల్ సెక్స్ వర్క్ జరుగుతుందని చెప్పి ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. ఎటువంటివి లేకుండా చూస్తున్నాం సార్. అదేవిధంగా అనుమానిత ప్రాంతాల ఓనర్లు కూడా నోటీసులు సెలవు చేయడం జరిగింది. అందులో 3 ఓనర్స్కి కొంత సాక్ష్యం ఉండడం వల్ల బైండ్ అవుట్ కూడా చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని సుంకర రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. లింగంపర్తి రోడ్లో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ బనానా ల్యాండ్ సమావేశం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం ఇచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. కీప్ వాచింగ్ PCN న్యూస్.